అందరికీ గుడ్ ఈవినింగ్. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది ముఖ్యంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ ఎడలైట్లో మనం ఓడిపోయాము. 8 వికెట్స్ సాధించినప్పటికీ కొన్ని రన్స్ తక్కువయ్యాయి అనుకోవాలి. ఒక 15-20 రన్లు తక్కువయ్యాయి అని చెప్పాలి. లాస్ట్ మూమెంట్లో కొన్ని రన్స్ మనం యాడ్ చేయగలిగిన బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే బౌలర్లు బ్యాటింగ్ కూడా ఆడి కొంచెం స్కోర్ని గౌరవప్రదమైన టోటల్కి వాళ్ళు చేర్చారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, నితీష్ కుమార్ రెడ్డి అవకాశాలు మెండుగానే వచ్చాయి అతనికి. అయితే ఇవాళ అతను అవుట్ అయిన తీరు ప్రకారం చూసినట్టయితే అక్కడ అవసరం ఏమిటి, మనం చేయాల్సిన పని ఏమిటి, అవతల బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు, టెంప్ట్ అవ్వచ్చా, అసలు టెంప్ట్ అవ్వడానికి కారణాలు ఏమిటి, డౌన్ ద పిచ్ రావడం ఏమిటి, అవుట్ అట్లా షాట్ని అటెంప్ట్ చేయడం ఏమిటి, ఇవన్నీ కూడా కోచ్ గమనిస్తారు. దాని ప్రకారమే వాళ్ళని నెక్స్ట్ మ్యాచ్ తీసుకోవాలా వద్దా అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఒక టీంని డిసైడ్ చేసి ఆస్ట్రేలియాకి వాళ్ళు పంపించినప్పుడు అన్ని మెళకువలు ఉన్న ప్లేయర్లని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సీనియర్ జూనియర్ అని కాకుండా సీనియర్ ప్లేయర్స్ ప్రకారంగా చూసినట్టయితే సీనియర్స్ లోపల ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగనే ఇవాళ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందో మరి చూపించారు. శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ మరి నెక్స్ట్ మ్యాచ్ అన్నా వాళ్ళు ఏమన్నా రన్స్ యాడ్ చేస్తారా? మంచి టోటల్స్లో మనం ఎలాగైనా ఇప్పుడు ఓడిఐ సిరీస్ మనం ఓడిపోయాం కాబట్టి ఒక మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి వాళ్ళు కొట్టకపోయినా కొట్టినా ఈ సిరీస్ వాళ్ళు కైవసం చేసుకున్నారు కాబట్టి ఓడిఐ 3 మ్యాచ్ల సిరీస్లో 2 గేమ్స్లో గెలిచి వ్యూయర్షిప్ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయమండి కామెంట్స్. ఎటొచ్చి సెలక్షన్ కమిటీ మాత్రము వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు, సెలక్షన్ కమిటీని క్రిటిసైజ్ చేస్తున్నారు వ్యూయర్స్. విరాట్ కోహ్లీ ఆడకపోయినా విరాట్ కోహ్లీని మాత్రం ఏమి కామెంట్ చేయటం లేదు. శుభమాన్ గిల్ రన్స్ యాడ్ చేయనప్పటికీ శుభమాన్ గిల్ని ఏమంటలేదు. స్టిల్ సెలక్షన్ కమిటీ మీదే కామెంట్స్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. వచ్చిన అవకాశాలని వినియోగించుకోకుండా టీమ్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఆడకుండా మ్యాచ్ ఓడిపోయిన తీరు చూసినట్టయితే ఇవాళ ఆస్ట్రేలియా మరి ఎన్ని విధాలుగా ప్రిపేర్ అయింది, ఆస్ట్రేలియాకి మన టీం గురించి ఎంత బాగా తెలుసు, ఎలా ఏ బ్యాట్స్మెన్ని కట్టడి చేయాలి, ఎటువంటి కాంబినేషన్స్తో వాళ్ళు దిగితే ఇండియాని కట్టడి చేయొచ్చు వాళ్ళ గడ్డ మీద అనే అవగాహన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది అని నాకు అనిపించింది. ఏది ఏమైనప్పటికీ బౌలర్స్ తప్పేం లేదు. ఈ బౌలర్స్ గేమ్ ముందే చెప్పాను. వాషింగ్టన్ సుందర్ని మనం బ్లేమ్ చేయడానికి వీల్లేదు. అక్షర్ పటేల్ని అసలు బ్లేమ్ చేయడానికి వీల్లేదు. హర్షిత్ రాణా అసలు ఏమిటి బౌలరా బ్యాట్స్మెన్ అని ఆలోచించే అవసరం కూడా లేదు. బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే రాణించారు. అయితే మార్పులు మాత్రం 3వ మ్యాచ్లో తప్పకుండా చేసి తీరుతారు. రిజర్వ్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎవరిని డ్రాప్ చేస్తారు అన్న ప్రశ్న వేసినప్పుడు మరి విరాట్ కోహ్లీని ఏమన్నా సైడ్ ట్రాక్ చేస్తారా? శుభమాన్ గిల్ కెప్టెన్ కాబట్టి అతన్ని తప్పియడం కరెక్ట్ కాదు కాబట్టి విరాట్ కోహ్లీ నెక్స్ట్ నాకు కనపడుతున్నాడు. యశస్వి జైస్వాల్ పరిస్థితి ఏమిటి? యశస్వి జైస్వాల్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? లేదా ఫుల్ స్ట్రెంత్తో ఆడి ఒక మార్పు మాత్రం చేసి ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి
కుల్దీప్ యాదవ్ని ఏమన్నా పట్టుకొస్తారా, లేదా నితీష్ కుమార్ రెడ్డిని పక్కకి పెట్టి ఆ ప్లేస్లో యశస్వి జైస్వాల్ వచ్చినప్పటికీ ఇంకొక ప్లేయర్ను డ్రాప్ చేయాల్సి ఉంటుంది టు అకామిడేట్ కుల్దీప్ యాదవ్. అయితే ఇద్దరు ఆల్రౌండర్స్ అవసరం లేదు కాబట్టి అక్షరు, వాషింగ్టన్ సుందరు ఇద్దరిలో ఒకళ్ళని డ్రాప్ చేసి ఆ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని మూడవ మ్యాచ్కి పట్టుకొస్తారా అన్న ప్రశ్నలు మాత్రం మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఒక ఫైటింగ్ స్కోర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ 8 వికెట్స్ మనం సాధించాం కాబట్టి మనము కొన్ని రన్లు మాత్రము మనం యాడ్ చేసి ఉంటే ఏదన్నా ఒక బ్యాట్స్మెన్ వైపు నుంచి డెఫినెట్గా మనం ఈ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళము అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. పూర్తిగా క్రిటిసైజ్ చేయకుండా నేను చాలా బ్యాలెన్స్గా కామెంట్ చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడము, శ్రేయస్ అయ్యర్ ఒక ఇమేజ్ ఏదైతే ఉందో బయట శ్రేయస్ అయ్యర్ తీసుకోలేదు అన్నట్టుగా అయితే కామెంట్లు వచ్చి చాలామంది క్రిటిసైజ్ చేశారు. అవన్నీ కూడా అతని మీద ఎఫెక్ట్ ఏం కాలేదు. ఆ ఇంపాక్ట్ అతని మీద లేదు. న్యాచురల్గా అతని గేమ్ అతను ఆడి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా కానీ టీమ్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది ప్లేయర్లు వెయిట్ చేస్తున్నారు ఓడిఐ ఫార్మాట్లో ఆడాలని చెప్పి. ఆల్రెడీ T20 ఫార్మాట్లో కూడా ఆడే వాళ్ళ స్థానంలో ఓడిఐ లోపల మనం మార్పులు చేర్పు చేయడంలో తప్పు లేదు. పేర్లు నేను నా వైపు నుంచి చెప్పడం లేదు, ఎందుకంటే ఏ పేరు చెప్పినా దాని వెనకాల ఒక కాంట్రవర్సీ, ఒక కామెంటు, అగ్రీయింగ్ నాట్ అగ్రీయింగ్ అంటే కామెంట్స్ వస్తుంటాయి వ్యూవర్స్ దగ్గర నుంచి. ఏది ఏమైనా ఓడిఐ లోపల ఇంకా అవకాశాలు ఉండి లాట్ ఆఫ్ క్రికెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి గనక అవకాశాలు ఇచ్చినట్టయితే ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఓడిఐ ఫార్మాట్లో బాగుంటుంది. మరి నెక్స్ట్ సిరీస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ 3వ మ్యాచ్ కనుక మన ఓడిఐ అయిపోతే మనం 5 T20 మ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆల్రెడీ ఓడిఐ ఆడిన వాళ్ళలో ఎంతమంది మరి T20 ఫార్మాట్లో ఉన్నారో చూద్దాము. ఇలాగో స్క్వాడ్ డీటెయిల్స్ నేను చదువుతాను. 5 మ్యాచ్లకి మ్యాచ్ ముందు నా ఫేవరెట్ ప్లేయింగ్ 11 కూడా నేను చదువుతాను. వెదర్ ఇట్ మీట్స్ ఆర్ నాట్ దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, యాజ్ పర్ దేర్ ప్లానింగ్ వాళ్ళు ఒక 11 మంది ప్లేయర్ని సెలెక్ట్ చేసి షీట్ తయారు చేస్తారు. మనం ఎన్ని విధాలుగా ఏ ప్లేయర్ కావాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పేరు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నేను ముందు చెప్పిన విధంగా ఈ ఓడిఐ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సెలెక్టర్స్ కానీ చైర్మన్ కానీ వాళ్ళ వైపు నుంచి మాత్రం ఎటువంటి తప్పులు జరగలేదని నేను భావిస్తున్నాను. ఒక అవకాశం అనేది ఇచ్చాము ప్లేయర్లకి, వాళ్ళు వినియోగించుకోకపోతే అది వాళ్ళ తప్పు కానే కాదు. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు. నేను చెప్పాను 15 ఓవర్లో 150 రన్లు కొట్టాలని చెప్పాను, కానీ పర్వాలేదు, మంచి స్కోరే సాధించారు. ద వే దే స్టార్టెడ్, మనం ఎలా వికెట్ కోల్పోయామో దాన్ని బట్టి చూసినట్టయితే ఒక మంచి స్కోరే సాధించామని చెప్పాలి. అయితే నేను 275 ఎక్స్పెక్ట్ చేశాను. 264 వరకు వాళ్ళు వచ్చారు. ఏది ఏమైనా మధ్యలో విరాట్ కోహ్లీ కానీ శుభమన్ గిల్ కానీ ఒక 30-40 రన్లు యాడ్ చేస్తుంటే మనం 300 రన్లు కొట్టగలిగే వాళ్ళము. మనకున్న బౌలింగ్ సత్తాతో డెఫినెట్గా సెకండ్ ఓడిఐ మ్యాచ్ మనం గెలిచి ఉండేవాళ్ళం. ఇది నా కామెంట్ అండి. మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయవచ్చు. నా యొక్క మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో నాకు మెయిల్ చేసినట్టయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు వీడియోల ద్వారా. ఐ విల్ అకామిడేట్ యువర్ క్వశ్చన్ కాబట్టి ఐ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి. అందరికీ గుడ్ నైట్. రిగార్డింగ్ ది సెకండ్ ఓడిఐ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా విచ్ ఆస్ట్రేలియా హస్ వన్, ఇది నా లాస్ట్ వీడియో. కంగ్రాచులేషన్స్ ఇండియన్ ఉమెన్స్ టీమ్, చక్కగా ఆడారు. మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడను. మ్యాచ్ చూశాక ఇండియన్ ఉమెన్స్ టీం గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నమస్కారం.